ఏ రెసిపీ చేస్తున్నారు? ఇవాళ నేను చిక్ పీస్ కుకుంబర్ సలాడ్ చేస్తున్నాను. చిక్ పీస్ కుకుంబర్ సలాడ్. ఓకే. సో సింపుల్ రెసిపీ అండి. చిక్ పీస్ కుకుంబర్ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిక్ పీస్ కుకుంబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు, కీరా దోసకాయ, టొమాటో, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి. చిక్ పీస్ కుకుంబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కుకుంబర్ సలాడ్ మ్యాక్సిమం అందరూ సలాడ్స్ ప్రిపేర్ చేసే దాంట్లో ఇది కూడా ఎక్కువగా ఉంటుంది. కుకుంబర్ అది బాగా యూజ్ చేస్తారు. సో మన ప్రాసెస్ చిన్నదే కాబట్టి స్టార్ట్ చేసే ముందు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫుడ్స్ అయితే మనం అవాయిడ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం కదా. ఇన్ కేస్ ఈ ఫుడ్ నాకు ఎలర్జీ కలిగిస్తుంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో ఫస్ట్ ఏంటంటే మనకి సిమ్టమ్స్లో స్వాలోయింగ్ అనేది అవ్వదు. మనం ఎంత మింగుదాం అనుకున్నా అది ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్స్ అయిపోతాయి. సో మెయిన్గా మనకి స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంటుంది, నెక్స్ట్ వామిటింగ్ వస్తుంది, దాని తర్వాత ఎపటైట్ ఉంటుంది, మనకి ఆకలి అవుతుంది కానీ తినలేకపోతాము. ఇది కాకుండా మనకి కాన్స్టిపేటెడ్ అయిపోతాం. సరిగా ఓరల్ ఇంటెక్ లేదు అంటే ఆబ్వియస్లీ కాన్స్టిపేట్ అయిపోతాం. సో ఇవి మేజర్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ ఛాతీలో మంట అవుతుంది, ఇవి కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సివియర్ స్టేజెస్కి అవుతున్నప్పుడు ఛాతీలో మంట అనేది చాలా మేజర్గా వస్తుంది అనమాట. ఓకే, అండ్ యాసిడ్ ఫ్లక్స్ గురించి చెప్పండి. మాక్సిమం సిమ్టమ్స్ ఒకటేలాగా ఉంటాయి, ఏదైనా రెండింటికి ఫస్ట్ ఛాతీలో మంటనే వస్తుంది. కానీ యాసిడ్ రిఫ్లెక్స్లో ఏమవుతుంది అంటే మనకి ఫుడ్ తిన్నాక మన స్టమక్లోకి వెళ్తుంది, అక్కడ డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఆ యాసిడ్ అనేది రిలీజ్ అయిన తర్వాత రిఫ్లెక్స్కి పైనకి వస్తుంది, మన ఫుడ్ పైప్లోకి వస్తుంది. అప్పుడు వచ్చేది మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ అది అంటాం. బట్ ఈ సిచ్యువేషన్లో మనకి ఎలర్జెటిక్ సిచ్యువేషన్స్లో కానీ ఈసినోఫిలిక్ ఈసోఫెగైటిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ అనేది కిందకి వెళ్ళదు, మొత్తంగా స్వాలో అవ్వడానికి అవ్వదు. ఎందుకంటే మన ఫుడ్ పైప్ ఆల్రెడీ అక్కడ ఉన్నది మొత్తం నారో అయిపోతుంది. దీనివల్ల మనం ఇందాక వైట్ బ్లడ్ సెల్స్ అనుకున్నాం కదా, సో ఆ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అక్కడ అక్యూములేట్ అయిపోయి ఫుడ్ అనేది కిందకి వెళ్ళదు అనమాట. సో దానివల్ల అది ఛాతీలో మంట వస్తుంది. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. చాలా మంది ఏమనుకుంటారు, రెండు ఒకటి అనుకుని డైరెక్ట్గా గ్యాస్ టాబ్లెట్ ఏదో ఒకటి వేసేసుకుంటారు, అయినా సిమ్టమ్స్ తగ్గవు. సో అప్పుడు ఇది ఉందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు వేసుకుందాం. ఇది కొంచెం ఒక లైట్ బ్రౌన్గా వేగనిద్దాము. ఓకే, అండ్ చిన్నపిల్లల్లో పెద్దల్లో కంపేర్ చేసుకుంటే కనుక ఎవరికి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇన్ కేస్ ఫుడ్ అలర్జీ ఉందంటే కనుక? చిన్నపిల్లలు ఏంటంటే ఫీడింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళనుకో ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు సరిగ్గా ఫీడ్ తీసుకోరు, ఆరల్స్ ఫీడ్ తీసుకోగానే వామిటింగ్ అయిపోవడం అలా ఉంటాయి. బట్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి మనం తినగలుగుతాము, స్వాలో కూడా చేస్తాం, కానీ స్వాలో చాలా కష్టంగా చేయగలుగుతాము. లేకపోతే అసలు స్వాలో చేయలేకపోతే అప్పుడు వామిటింగ్ అవుతుంది. బట్ చిన్న వాళ్ళంటే డైరెక్ట్గా తీసుకున్న వెంటనే మీకు వచ్చేస్తుంది అన్నమాట. బట్ మనం పెద్దగా అయ్యేసరికి అది ఫుడ్ పైప్ నారు మెల్లమెల్లగా అవుతుంది, ఒకటేసారి అబ్స్ట్రక్ట్ అవ్వదు, బట్ మెల్లగా నారు అవుతుంది. కాబట్టి స్వాలోయింగ్ డిఫికల్టీ అనేది వస్తుంది, మొత్తం స్వాలో అవ్వకుండా అయితే ఉండదు. సో ఇది మేజర్ డిఫరెన్స్ మనం చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళలో చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో చాలా మందికి పుట్టినప్పటి నుంచి అలర్జీస్ అనేవి ఉండవు, అండ్ కొంచెం లేట్ స్టేజెస్లో కూడా వస్తూ ఉంటాయి. లేట్ స్టేజెస్లో వస్తే ఓకే, బట్ ఎర్లీ స్టేజెస్లోనే ఇటువంటి వస్తే కనుక వాళ్ళకి కొన్ని డెఫిషియన్సీస్ వస్తాయి కదా. సో అలాంటివన్నీ ఎలా బీట్ చేయాలి? మాక్సిమం ఇప్పుడు మీకు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ వచ్చిందనుకో మనం ఆ ఫుడ్ పడట్లేదు, ఆ ఫుడ్ పడకపోతే దాంట్లోకి మనం వేరే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వైటమిన్ B12 ఉంది, ఇప్పుడు మనం అవాయిడ్ చేసాలంటే నట్స్ ఉన్నాయి, ఎలిమినేషన్ డైట్లో నట్స్ అవాయిడ్ చేస్తాం, అవి వైటమిన్ B కూడా మనకి రిచ్ ఉంటాయి. ఇప్పుడు మనం అవి అవాయిడ్ చేసాం కూడా దాని రీప్లేస్ మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అవి కూడా వైటమిన్ B రిచ్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క న్యూట్రియంట్కి మనకి ఒక్కొక్కటి ఉంటుంది, దాని రీప్లేస్మెంట్ చూసుకోవాలి. బట్ మేజర్లీ మనం 6 kinds ఆఫ్ ఫుడ్ అనేది మన డైట్లో తీసేస్తున్నాం కాబట్టి మేజర్ డెఫిషియన్సీ అయితే కంపల్సరీ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఏదైతే అవాయిడ్ చేస్తాం, మనకి ఏ ఎలర్జీకి ఉంది దాంట్లో ఏదైతే మనం మిస్ అవుతున్నామో దాన్ని వేరే ఫుడ్ ద్వారా మనం రీప్లేస్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ మెడికేషన్స్ వల్ల కూడా తీసుకోవచ్చు, బట్ ఫుడ్ ద్వారా తీసుకుంటే మనకి ఇంకొంచెం బెటర్. ఓకే, శనగలు కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం టొమాటో వేసుకుందాం. ఓకే,
సో ఇది కూడా ఒక స్నాక్ రెసిపీ లాగా తీసుకోవచ్చు కదా మేడం. దీన్ని మనం ఈవినింగ్ ఒక స్నాక్ బౌల్ కింద కూడా తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, చిన్న ప్రాసెస్, ఒక సలాడ్ లాగా కాబట్టి తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే. కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఓకే. టొమాటోస్ కూడా మొత్తం కొంచెం ఉడికినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం కీరా దోసకాయ వేసుకుందాం. ఓకే. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ కోసం కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఓకే. సరే మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? యా. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. లైట్గా పైన కొత్తిమీర వేసుకుందాం. చిక్ పీస్ కుకుంబర్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. ఎస్, చిక్ పీస్ కుకుంబర్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చిక్ పీస్ కుకుంబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు, కీరా దోసకాయ, టొమాటో, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి. చిక్ పీస్ కుకుంబర్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించిన శనగలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత టొమాటో, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కీరా ముక్కలు వేసి మిక్స్ చేసుకుని చివరిగా నిమ్మరసం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్ పీస్ కుకుంబర్ సలాడ్ రెడీ.